పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిను పార్టీ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తును చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిను పార్టీ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. యమున, మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే ఈ వర్మ ఉన్నాడో వర్మ వ్యవహార శైలి మాత్రం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన్ని టీడీపీ అయితే పిఠాపురం సంబంధించిన ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి అంటే పిఠాపురానికి సంబంధించి పిఠాపురంలో జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సందర్భంలో ఆ సీటు తనకే ఇవ్వాలంటూ కూడా అప్పట్లో అయితే మాత్రం హై డ్రామా అని అయితే క్రియేట్ చేశాడు వర్మ. ఆ తర్వాత ఆ తర్వాత అతనికి సరైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, అఖండ మెజార్టీతో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి తనదంటూ ఒక స్టైల్లో పోయేటువంటి పరిస్థితి అయితే వర్మది కనపడింది. ప్రధానంగా కూడా ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకు పోతున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో వాటిని డిస్టర్బ్ చేసే తరహాలో అతను చేసినటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఆయన అయితే పలుసార్లు అయితే చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కూడా వివాదాలను అయితే కొని తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఆయన ఒక ఇన్ఛార్జి హోదాలో, టీడీపీ ఇన్ఛార్జి హోదాలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి, నియోజకవర్గంలో జరిగేటువంటి వ్యవహారాలకి ఆయన ఇన్వైట్ చేసినటువంటి సందర్భంలో ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది పోయి అక్కడ ఒక ఫోటో అంటే సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫోటో అయితే చిన్నదిగా ఉన్నదని, ఒకప్పుడు అయితే మాత్రం వేరే కార్యక్రమాలు అంటే జనసేనకు సంబంధించినటువంటి అంతర్గత కార్యక్రమాల్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు ఫోటో లేదు అంటూ కూడా ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా పలుమార్లు అంటే మీడియాలో కనపడే విధంగా కూడా అతనైతే వ్యాఖ్యలు చేయటం, మీడియా ముందు కూడా మాట్లాడటం, సీఎం చంద్రబాబు నాయుడికి అగౌరవం జరుగుతుంది అనేటువంటి ఒక లైన్ అయితే రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.